డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మెమోరియల్ అవార్డు 2025 ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయంలో విశేష కృషి చేస్తున్న సుభాష్ పాలేకర్ కు అవార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం ఎంఎస్కో ఆధ్వర్యంలో జరుగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రతి సంవత్సరం మేము ఇస్తామని చెప్పి ముందుకు రావటం వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికి కూడా మరొక విషయం కూడా మీ అందరికీ గుర్తు చేయాలనుకుంటున్నాను. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాలనలో ప్రజల కోసం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారో ఆ కార్యక్రమాలు ప్రతి దాన్ని కూడా ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజారాజ్యం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ క్యాబినెట్ వాటన్నిటినీ కూడా పూర్తిగా ముందుకు తీసుకొని పోతూ ఉన్నాం. ఆనాడు 5 లక్షల రూపాయలతో ఉన్నటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఈరోజు 10 లక్షలకు పెంచి ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం. ఆనాడు రైతుల కోసం వారు మా అందరికీ నేర్పించినటువంటి ఆలోచనలు మనసులో పెట్టుకొనే దాదాపు 21,000 కోట్ల రూపాయలని వచ్చిన 3 నెలల్లోనే ఈ రాష్ట్రంలో రుణమాఫీ చేసి చూపించాం. రైతులకి భరోసా ఇవ్వటం కోసం రోజుకి 1000 కోట్ల లెక్క కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల్ని రైతు భరోసా కింద రైతులందరికీ అందించాం. ఈ రాష్ట్రంలో రైతు సోదరుల కోసం గతంలో లేనటువంటి ఇన్సూరెన్స్ కార్యక్రమానికి కూడా రైతాంగ సోదరుల అందరికీ ఇన్సూరెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వమే కట్టి చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. రైతులు పండించినటువంటి ధాన్యానికి మద్దతు ధరే కాకుండా ధాన్యం క్వింటాల్కి 500 రూపాయలు అదనంగా బోనస్ ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం. రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు కానీ, కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని కానీ పూర్తి స్థాయిలో అమలు చేస్తూ ఈనాటి ప్రభుత్వం ప్రజలకు అంకితమై ప్రజాప్రభుత్వంగా అడుగులకు ముందుకేస్తూ పోతా ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, మరొక్కసారి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి జ్ఞాపకాలన్నింటినీ కూడా నెమరు వేసుకుంటూ మనమందరం కలిసి భవిష్యత్తులో కూడా వారి ఆలోచనలు ముందు తీసుకొని పోయే కార్యక్రమంలో ముందుకు నడుద్దామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఎంతో దూరం నుంచి ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చినటువంటి భూపేంద్ర సింగ్ హుడా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే ఈ కార్యక్రమంలో అవార్డు కోసం వారిని గుర్తించి ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి చూసి డాక్టర్ రఘువీరారెడ్డి గారు, రామచంద్రరావు గారు, సుధా గారి, నాగేశ్వరరావు గారి వ్యవసాయ క్షేత్రానికి ప్రత్యేకంగా వెళ్ళి చూసి ఆ తర్వాతనే నిర్ణయం చేసి వారిని ఆహ్వానించి అవార్డుకి పిలిచిన తర్వాత వారు కూడా పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చినందుకు వారికి, అట్లాగే సుభాష్ పాలేకర్ గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. నమస్కారం. హర్యానా మాజీ ముఖ్యమంత్రి వర్యులు భూపేంద్ర సింగ్ హుడా గారు రాజశేఖర రెడ్డి గారితో 2006లో ముఖ్యమంత్రి వారితో సన్నిహితంగా ఉన్నటువంటి మహనీయులు. ఐ రిక్వెస్ట్ హుడాజీ టు స్పీక్. థ్యాంక్ యూ. Shri Ravant Reddy ji, Honorable Chief Minister of Telangana, Shri Mahesh Kumar Goyal ji, President PCC, Shri Batti Vikramarka, Deputy Chief Minister, Shri Raghuveera Reddy ji, CWC member, MSco Vijay Kumar, D. Sudhir Babu, Minister, and awardees Shri Subhash Palekar, Dr. C. Sudha, Dr. Shri Nageshwar Rao. So, I am thankful to Dr. Raghuveera Reddy, member of CWC, and Dr.
KVP Ramchandra Rao for giving me an opportunity to participate in this program aimed at facilitating Padam Shri Subhash Palekarji with Dr. Y.S. Rajshekhar Reddy Memorial Award 2025 and also Dr. C. Nageshwar Raoji and Dr. C. Sudha for their outstanding contribution to agriculture sector. This is a befitting tribute to dynamic leader to whose heart agriculture, farmers, welfare, rural upliftment and irrigation were the closest subjects. I join you all to pay my respectful tributes to YSR as he was popularly known. I remember YSR as parliamentarian. For farmer, I was member of parliament with him from 91 to 99. It was a privilege for me to see him advocating the cause of agriculture and farmers during debate in Lok Sabha on Dunkle draft on its proposal on agriculture. He was largely responsible for framing the Indian government response toward these proposals to safeguard the interest of farmers in India. I remember him as an untiring crusader who undertook 1,500-kilometer historical Padyatra to highlight the problems and hardship of farmers due to different causes.